వెతుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు వదలక హత్తుకొందున్ జీవితాంతం నాదు ప్రియుని ఎవరో ఈ మనుష్యుడు ఎవరో ఈ మనుష్యుడు ఎవరో ఈ మనుష్యుడు నీ వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు నీ వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు వదలక హత్తుకొందు జీవితాంతం నాదు ప్రియుని వదలక హత్తుకొందు జీవితాంతం నాదు ప్రియుని ఎవరో ఎవరో ఈ మనుషుడు పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది బలవంతమైనది మరణము కన్నా అమరముని ప్రేమ పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది బలవంతమైనది మరణము కన్నా అమరముని ప్రేమ నీ విందుశాలలో నా పైన ప్రేమ ధ్వజమే ఎత్తితివి ముదమారా నీ విందుశాలలో నా పైన ప్రేమ ధ్వజమే ఎత్తుతివి నీ పైన ప్రేమాతిశయమున మూర్ఛిల్లజేయు నా ప్రేమికుడు ప్రేమాతిశయమున మూర్ఛిల్లజే నా ప్రేమికుడు ఇతడే ఇతడే నా ప్రియుడు ఇతడే నా యేసుడు ఇతడే నజరేయుడు ఎవరో ఈ మనుషుడు ఎవరో ఈ మనుషుడు నీ వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు నీ వెదుకకుండినను నన్ను వెదకిన ప్రియుడు వదలక హత్తుకొందు జీవితాంతం నాదు ప్రియుని వదలక హత్తుకొందు జీవితాంతం నాదు ప్రియుని ఎవరు ఎవరో ఈ మనుషుడు పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది బలమ ద్రాక్షారసము కన్నా మిన్నయైన ప్రేమ నీది పరము నుండి పోయబడిన పరిమళ తైలమిది ద్రాక్షారసము కన్నా మిన్న పైన ప్రేమ నీది ఈ స్త్రీ చూపనిది నీ ప్రేమ తేనె కన్నా తీయనిది ఆ ప్రేమ ఏ స్త్రీ చూపనిది నీ ప్రేమ తేనె కన్నా తీయనిది ఆ ప్రేమ ధవళావర్ణుని
ప్రేమ చాలు జీవితానికి, ధవళవర్ణుని ప్రేమ చాలు జీవితానికి. ఎవరో ఎవరో ఈ మనుషుడు, ఎవరో ఈ మనుషుడు. ప్రవాహ జలములు ఆర్పజాలని ప్రేమ జ్వాల ఇది, బలవంతమైనది మరణము కన్నా అమరముని ప్రేమ. ప్రవాహ జలములు ఆర్పజాలని ప్రేమ జ్వాల ఇది, బలవంతమైనది మరణము కన్నా అమరముని ప్రేమ. నీ విందుశాలలో నా పైన ప్రేమ ధ్వజమే ఎత్తితివి ముదమార. నీ విందుశాలలో నా పైన ప్రేమ ధ్వజమే ఎత్తితివి ముదమారా. ప్రేమాతిశయమున మోచిల్ల జేయు నా ప్రేమికుడు, ప్రేమాతిశయమున మోచిల్ల జేయు నా ప్రేమికుడు. ఇతడే ఇతడే నా ప్రియుడు, ఇతడే నా యేసుడు, ఇతడే నజరేయుడు, ఇతడే నా యేసుడు. ఎవరో ఈ మనుషుడు, ఎవరో ఈ మనుష్యుడు. అవునయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. మా కోసం ప్రభా నీ ప్రేమ చూపించావయ్యా. ప్రియురాల మీద చూపించిన ప్రేమ నాయన, ఇదిగో ఈ లోకంలో మా మీద చూపించావయ్యా. ఏ స్త్రీ చూపని ప్రేమ, తను ఎవరు చూపని ప్రేమ నాయన ఈ లోకంలో ప్రభా. అది ఎవరు చూపని, బంధువులు కానీ స్నేహితులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రభా, ఎవరు చూపని ప్రేమ మీరు మా మీద చూపించారయ్యా. అది ఎంత ప్రేమ అంటే నాయన, అది మరణించే ప్రేమ ప్రభా, మా కోసం ప్రాణం ఇచ్చే ప్రేమ నాయన. అంతగా ప్రేమించావు ఈ లోకానికి ప్రభా, దిగి వచ్చి నాయన మా మీద ప్రేమ చూపించావు నాయన. మేము నశించిపోవటం మీకు ఇష్టం లేక ప్రభా, మా జీవితాలు వ్యర్థమైపోవటం మీకు ఇష్టం లేక నాయన, మా కోసం మరణించి నాయన పరిశుద్ధుడు మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ప్రభా, మాకు మరణం లేకుండా కొట్టివేసిన దేవుడు నాయన. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అయ్యా, ఎంత దయ కలిగిన దేవుడు అయ్యా. యేసయ్యా నీకు స్తోత్రము నాయన, వందనాలు ప్రభా. ప్రవాహ జలములు కూడా ఆర్పజాలని ప్రభా, ప్రేమ జ్వాల మీద నాయన అయా పరిశుద్ధురా. ఇగో తండ్రి నాయన, ఎవ్వరు కూడా ఆపలేని ప్రేమనైనా అయా పరిశుద్ధమైన దేవానికి వందనాలు అయ్యా. స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ద్రాక్షరసం ఎంత తీయగా ఉంటుందో, ఎంత మధురంగా ఉంటుందో, అంతకంటే మధురమైన ప్రేమ నీది ప్రభా. అంత ప్రేమ అందరి మీద చూపించి ఈరోజు మీ సన్నిధికి ఈ విధంగా ప్రభా, ఈ ఆదివారం ప్రభా ఈ దినానం మీ సన్నిధికి వచ్చామంటే ఈ సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలు మీ సన్నిధిలో ప్రార్థన చేసుకునే అవకాశం ఈ చివరి రోజు మాకు ఇచ్చావంటే నాయన అయ్యా పరిశుద్ధ, ఈ సమయం లేక ఈ దినము లేక నాయన ఈ యోగ్యత లేక ఎంతోమంది ప్రభా నశించిపోతున్నారు. ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా. రక్షణ లేకుండా ఎంతోమంది చనిపోయారయ్యా. అందరూ అగ్నిగుండం పాలవుతారు కదా ప్రభా. అయ్యా ఎవరు అలా అవటం వీలు, ఎవరు అలా కాకూడదయ్యా. ఎవరు అలా తండ్రి నాయన అగ్నిగుండంలో పోకూడదు నాయన. అందరినీ బిడ్డలుగా మారిపోవాలయ్యా. ఈ లోకంలో ఉన్నప్పుడే రక్షణ పొందాలయ్యా. ఈ లోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని గుర్తెరగాలి, మీ ప్రేమను ప్రభా ఆస్వాదించాలి నాయన. అందరూ కూడా అలాగే ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. వంజాక్షి పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. నీడుగా ఉన్న దేవ స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చిన ఆయన అయా పరిశుద్ధులైన బిడ్డల మధ్యలో మమ్మలను సమకూర్చిన వాడా స్తోత్రాలయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. నిజమేను తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టేంతగా మమ్మలను ప్రేమించారయ్యా. స్తోత్రాలు అయ్యా. నీ ప్రేమలో స్వార్థం లేదు నాయన. అయా నాయన, అట్టి ప్రేమను మేము కలిగి ఉన్నందుకు ధన్యులము తండ్రి. అయా పాటల్లో మీరున్నారయ్యా, స్తోత్రాలు. ప్రార్థనలో మీరున్నారు, స్తోత్రాలయ్యా. ఈ 21 దినము నాయన ఉపవాస ప్రార్థనలో నాయన
ఏ ఏ విన్నపాలైతే మీ పాదాల చెంత పెట్టి ఉన్నామో వాటన్నిటికీ మేము జవాబు పొందుకున్నామని విశ్వసించుచున్నాము తండ్రి. అయా మీరు విన్న దేవుడువు నాయన, చూచుచున్న దేవుడువు తండ్రి. అయా మాకు తోడుగా ఉన్న దేవుడువు నాయన. గాఢాంధకారపు లోయలో మేము సంచరించినప్పటికీ తండ్రి, అయా ఇదిగోనైనా మమ్మల్ని ఏమీ చేయలేదని నాయన, అయ్యా మీ దొడ్డుకర మాకు తోడుగా ఉంటుందని, నీ దూతలు మాకు తోడుగా ఉంటారని పరిశుద్ధ గ్రంథములో లిఖించబడినట్లుగా నాయన, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతడు నేను తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక అతడిని గనపరిచేదను అన్నట్లుగా అయ్యా మీరు తప్ప మాకెవరు లేరు తండ్రి. అయ్యా మిమ్మల్నే ప్రేమించే వారిమిగా, మిమ్మల్ని సేవించే వారిమిగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. దినాలు ఎంతో చెడ్డవిగా ఉన్నవి నాయన. ఆ చెడ్డ దినాల్లో మేము ఉండగా నాయన, ఎలాంటి కీడు ఆపద మా దరి చేరకుండా నీ దూతలను తోడుగా ఉంచుచున్నవాడా స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము తండ్రి. అయ్యా కూడి వచ్చిన సంఘాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా ఏ బిడ్డ ఏ ఆశతో వచ్చారు, ఏ వేదనతో వచ్చారు, ఏ కన్నీటితో వచ్చారు, ఏ కృంగుదలతో వచ్చారు, ఏది ఆశించి వచ్చారు, బహాటముగా ఎరిగిన దేవా నీ దాసుని ముఖాంతరములో నుండి మాతో మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా మీ దాసుడు నాయన జీవాక్కులు వివరించుచుండగా మా హృదయాలు తెరవబడుటకు సహాయం దయచేయండి. వాక్యమందు లక్ష్యం ఉంచుటకు సహాయం దయచేయండి. అయ్యా ఇంకను రానయ్యున్న బిడ్డలను త్వరపెట్టి మీ సన్నిధికి నడిపించండి. యంత్ర శబ్దాలను మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అయ్యా ఇదిగో తండ్రి వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. కుడి కాదు నుంచి అంతవరకు మీరుండి క్రమముగా జరిగించమని క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వచ్చిన అందరు కూడా మరోసారి మీకు వందనాలు చెల్లించుకున్నాను. అందరికి వందనాలండి. ఈ సంఘ సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలో 21వ రోజు చివరి రోజున, మిగిలిన రోజులు రాకపోయినా కానీ దేవుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఒక రోజైనా ఉపవాస ప్రార్థనలో పాల్గొనే అవకాశం మీకు ఇచ్చాడు. కాబట్టి అది దేవుడు ఇచ్చిన అవకాశం అనుకోవాలి మనం. కాబట్టి అంత మంచి భాగ్యం వచ్చిన దేవునికి అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. మీరు రానందువల్ల నేనేం బాధపడలేదు, కానీ వస్తే ఏంటంటే ఆత్మీయ జీవితంలో కొన్ని మాటలు నేర్చుకుంటాం. ఎందుకంటే సంఘ సిద్ధపాటు ప్రార్థనలు కాబట్టి మనం పెట్టుకుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాడో కొన్ని మాటలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. ఆ మాటలు వింటే మనం కొంచెం ఆత్మీయంగా ఎదుగుతామని ఆశ, అంతేగాని వస్తే మంచిది అని అనుకున్నాను. కొంతమంది రాలేదు, అయినా కానీ ఈరోజు మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కొద్దిసేపు, మనం ఎక్కువసేపు కాదు కానీ కొద్దిసేపు నేను వాక్యం ధ్యానించుకుందాం. దేవుని మాటలు కొన్ని ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి. అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను స్వతంత్రుని గాన, నేను అపోస్తలుని గాన, మన ప్రభువైన యేసును నేను చూడలేదా? ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలును కాకపోయినను మీ మట్టుకైనను అపోస్తలునై ఉన్నాను. ప్రభువునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? చాలమ్మా. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్ చదవమ్మా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ సంఘాన్ని సిద్ధపరుస్తూ మాట్లాడుతున్నాడు. సంఘాన్ని సిద్ధపరుస్తూ మీరు మొట్టమొదటిగా ఎలాగున్నారో, ఎలాగ ఆత్మీయంగా బలపడ్డారో, ఎలాగ ఆత్మ వరాలు పొందుకున్నారో, ఎలా దేశ ప్రభుని గురించి సాక్ష్యం చెప్పారో, మా దేవుడి కంటే గొప్ప దేవుడు లేడని సాక్ష్యం చెప్పారు. ఇవన్నీ చేస్తూ మరలా మీరు కొంచెం తగ్గిపోతున్నారు, మరలా మీరు బలపడండి అనే విధంగా కొరింథీ సంఘంతో పౌలు మాట్లాడుతూ వాళ్ళని బలపరుస్తూ మాట్లాడుతున్న మాటలు. ఎందుకంటే వాళ్ళని రాకడికి సిద్ధపరుస్తున్నాడు. రెండో రాకడి కోసం మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి, ఎక్కడ జారిపోవడానికి వీల్లేదు ఆత్మీయ జీవితంలో మీరు అని ఈ పౌలు వారితో మాట్లాడుతున్న మాటలు. ఆ మాట్లాడుతూ అంటున్నాడు, నేను స్వతంత్రుని కాను, అంటే నేను ఏమైనా చేయొచ్చు,
ఈ లోకంలో నేను ఏమైనా చేయడం నాకు అధికారం ఉంది. నేను ధనవంతుడినే. నాకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఏమైనా చేయగలను నేను. కానీ కొన్ని చేయదగినవి కావు. కొన్ని చేయకూడదు. ఈ లోకంలో అన్నీ చేయాల్సిన పనులున్నాయి. కానీ కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అయి చేయకూడదు. నాకు స్వతంత్రం ఉంది. చేయొచ్చు కానీ నేను ఆత్మీయత కోల్పోతాను. నేను దేవుడిని కోల్పోతాను చేయకూడదు అలాంటి పనులు. అంటే నేను ఎందుకు మీకు అపోస్తలుగా ఏర్పడ్డాను నేను, దేవుడు నన్ను ఏర్పరిచాడు అని ఆలోచన చేసి అంటూ అపోస్తలుడు అంటే పంపబడినవాడు. అపోస్తలుడు దానికి అర్థం ఏమిటంటే పంపబడినవాడు. దేవుని దగ్గర నుంచి పంపబడినవాడు. అంటే ఎందుకు నన్ను మీ దగ్గర పంపించాడు దేవుడు? అంటే మిమ్మల్ని మార్చడానికి, మీ జీవితాలు మార్చడానికి, మీ చీకట్లో ఉన్న బ్రతుకుల్ని వెలుగుగా నింపటానికి దేవుడు నన్ను పంపించాడు మీ దగ్గరికి. కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను. మా ఫలములు మీరే కదా! నా ఫలం మీరే. ఒకరోజు నాకు కిరీటం ఉంది. ఆ కిరీటం ఏమిటి అంటే మీరే నా కిరీటము. మీరే నా అతిశయము. కాబట్టి అలాంటి మీరు ఆత్మీయత కోల్పోకుండా ఉండాలంటే నేను మీకోసం ఎంతైనా ప్రయాసపడగలంటూ మాట్లాడుతూ అంటాడు, నేను ఎక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. నా పని నేను చేసుకున్నాను. నా గుడారాలు నేను కుట్టుకున్నాను. నేను సంపాదించుకున్నాను. ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్ని కష్టాలు పొందాను అవన్నీ నేను చూసుకోలేదు. కానీ నేను మీకోసం ప్రయాసపడుతున్నాను. దేవుని స్వార్థ ప్రకటించడానికి, మీకు దేవుని స్వార్థ ప్రకటించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అపోస్తలుగా ఉంచాడు అని అంటాడు. నేను దేవుని స్వార్థ ప్రకటించకపోతే మనం చూస్తే వాక్యంలో 16వ వచనం మనం చదివినట్టయితే, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను నాకు గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే నాకు జీతమేంది? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారము సంపూర్ణంగా వినియోగించవలచుకోకుండా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నాకు జీతం అని అంటున్నాడు. నాకు జీతం నేను పొందుకోగలను. ఏదైనా వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నాడంటే దానికి ఏదో లాభం చూసుకుని వ్యవసాయం చేస్తాడు. కాబట్టి నేను సువార్త ప్రకటిస్తానంటే నాకు మీ సంఘం నుంచి నాకు ఏదో ఒక దశమ భాగం కానీ ఏదో ఒకటి రావాలి నాకు. కానీ దీన్ని నేను ఆశించట్లేదు. నాకు జీతము దేవుడే ఇస్తాడు. జీతము దేవుడు ఇవ్వకపోయినా నేను ఉచితంగా దేవుని సేవ చేస్తాను. అయితే నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే ఒక భారం నా మీద మోపబడింది. ఏం భారం అంటే ఆత్మల భారం నా మీద మోపబడింది. మీరందరూ రక్షించబడాలని నా కోరిక, నా ఆశ. అంతకంటే ఆశ నాకు ఈ లోకంలో ఏది కూడా లేదు. నాకు ఎంతో ధనం ఉంది, ఎంతో ఆస్తి ఉంది. అపోస్తలుడైన పౌలు చాలా ధనవంతుడు. ఆయన కొన్ని పెద్ద పెద్ద షిప్పులు కూడా ఉన్నాయంట ఆయనకి. సముద్రం మామూలుగా ఆ వేటకు వెళ్ళడానికి లేకపోతే ప్రయాణాలు చేయడానికి కొన్ని షిప్పులు, పెద్ద షిప్పులు ఉన్నాయంట. అంటే ఉన్నాయంటే ఏమైనా ఆలోచన చేస్తే ఎంత ధనవంతుడు మనం చూసుకోవచ్చు. అలాంటి ధనవంతుడు, అలాంటి ఒక పరిసయ్యుడు, ఒక ఒక ఏమైతే ఏముంటుంది అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఒక సభ ఉంటుంది. సభ ఏం సభ అది? సన్హెడ్రిన్ సభ. ఆ సభలో ఒక సభ్యుడు ఆయన. అలాంటి మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఆయన. ఒక పరిసయ్యుడు అపోస్తలుడైన పౌలు. అలాంటి వాడు అంటున్నాడు, ఇప్పుడు నాకు అవన్నీ అవసరం లేదు అంటున్నాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఆ షిప్పులు పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, ఆ సభ్యత్వాన్ని పోగొట్టుకున్నాడు. సభ్యత్వం అంటే దేశంలో ఒక అత్యున్నత మంచి స్థానం అది. అది పోగొట్టుకున్నాడు. నాకు ఈ డబ్బు వద్దు, ఇవన్నీ నేను నష్టపెట్టుకున్నాను క్రీస్తు కోసం అంటున్నాడు. అన్నీ పోగొట్టుకుని ఎందుకు వచ్చాడంటే నాకు జీతం కావాలి, నాకు ఆ జీతం దేవుడే ఇస్తాడు. కాబట్టి నేనేం ఎదుగుతున్నానంటే నేను మీకోసం మీరు రక్షణ పొందాలని నా ఆశ. అంతకంటే ఆశ నాకు ఇంకోటి లేదు. ఆ కింద మనం చదివినట్టయితే ఏం మాట రాయిందంటే అక్కడ 19వ వచనంలో, నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నేను దాసుడుగా చేసుకున్నాను. నేను అందరి విషయం స్వతంత్రంగా ఉన్నాను, కానీ నేను ఎక్కువ మందిని సంపాదించుకోవాలి దేవుని సన్నిధికి. ఎక్కువ మంది నేను సంఘాన్ని సమకూర్చాలి నేను దేవుని దగ్గరికి, ఆ దేవుని రాజ్యానికి. ఆ ఆశ తప్ప నాకు మరొక ఆశ లేదు అని పౌలు ఏం చేస్తున్నాడంటే అనేక మందిని సంపాదించడానికి దేవుని సన్నిధికి ఏం చేస్తున్నాడంటే యూదుల దగ్గరికి వెళ్ళి నేను యూదుడిని అంటాడు. రోమీయుల దగ్గరికి వెళ్ళి నేను రోమీయుడిని అంటాడు. బలహీనుల దగ్గరికి వెళ్ళి నేను కూడా మీతో బలహీనుడినే అంటాడు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గరికి, ఎందుకంటే ఏ విధము చేతనైనను కొంతమందిని రక్షించాలని ఆశ ఆయనకి. ఏ విధంగా బలహీన దగ్గరికి వెళ్ళి నేను కూడా బలహీనునయ్యా, మీరు కూడా ఆ మాటలు మాట్లాడుతూ వాళ్ళ సువార్త చెప్పడం. రోమీయుల దగ్గరికి వెళ్ళి నేను కూడా రోమీయుడిని, మీ వాడిని, నేను ఇలా యేసుని నమ్ముకున్నాను, వాళ్ళ సువార్త చెప్పడం. యూదుల దగ్గరికి వెళ్ళి నేను కూడా యూదుడినే అని వారి దగ్గరికి వెళ్ళి అలాగ వారికి సువార్త చెప్పడం యేసుప్రభువుని గురించి. ఈ విధంగా ఏ విధము చేతనైనను అనేక మందిని దేవుని వైపు, యేసుక్రీస్తు వైపు నడిపించాలి, అనేక మందిని సంపాదించుకోవాలి నేను, అదే నా ఆశ అని పౌలు ఆ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు.
ఈరోజు దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు అంటే, మనము కూడా దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని, దేవుడు మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని మనం పోగొట్టుకోకుండా, దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు ఈ రక్షణని? ఎందుకు నాకు నశించిపోతున్న నన్ను, ఎక్కడో వ్యర్థంగా తిరుగుతున్న నన్ను ఎందుకు రక్షణ మనకిచ్చాడు? అలా ఆలోచన చేసుకొని, నేను దేవుని కోసం ఉపయోగపడాలి కదా, కొద్దిగైనా ఏదైనా ఉపయోగపడాలి కదా అని ఆలోచన మనం చేసుకోవాలని దేవుడు మనతో కొంతమందినైనా మన కుటుంబ సభ్యులైనా మనం సంపాదించి దేవుని సన్నిధికి, ఇగో మా భర్తను లేకపోతే భార్యను లేకపోతే బిడ్డలను కానీ మన కుటుంబ సభ్యుల్లో కొద్ది మందినైనా దేవుని సన్నిధికి నడిపించే విధంగా, సంపాదించే విధంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏది కోరుకోకూడదు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నేను ఏది స్వార్థంగా నేను చేస్తే నాకేంది లాభము అని అనకూడదు. దేవుని సేవ చేస్తే ఏంది లాభం అనకూడదు. ఎందుకంటే దేవుడు దానికి జీతం ఇస్తాడు. ఆయన ఏ సమయాన్ని ఇవ్వాలో, ఎలా హెచ్చించాలో, ఎలా ఏ ధనం ఎప్పుడు ఇవ్వాలో, ఏది ఆస్తి ఎప్పుడు ఇవ్వాలో, వాళ్ళు ఎలా చేయాలో దేవుడికి తెలుసు, ఆ సమయాన్ని తెలుసు. కానీ మనం ఏది కోరుకొని స్వార్థంగా దేవుని సేవ చేయకూడదు. దేవుని కోసం ఏది ఆశించి మనం చేయకూడదు. ఎవరో ఇస్తారో, ఏదో ఆ సంఘాలు ఇస్తారు, ఈ సంఘాలు ఇస్తారు, వాళ్ళు ఇస్తారు, అంత ఇస్తారు, ఎంత ఇస్తారు, మనకి ఇవ్వట్లేదు, ఇవన్నీ అసలు మనం పెట్టుకోకూడదు. మనం ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో ఏది ఎదగటము, ఆయన చూస్తాడు మన వైపు. ఆయన ఏ సమయంలో మనకి ఏది ఇవ్వాలో ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఆ విధంగా దేవుని సన్నిధిలో స్వార్థం లేకుండా దేవుని సేవ చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కొన్ని మాటలు మనం చూసినట్టు దేవుని వాక్యంలో, దేవుని కోసం అంట మనము పోరాడాలి అంటున్నాడు దేవుని వాక్యంలో. పోరాడితే మనకు దేవుడు మంచి కిరీటాలు ఇస్తాడు అని దేవుని వాక్యం. కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేస్తున్నాం. కొద్దిసేపు నేను దేవుని వాక్యం మాట్లాడతాను, కొద్దిసేపు, ఎక్కువసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని అది ఓకే, తర్వాత చదువుకుందాం ఒక్క విషయం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నేను దేవుని సువార్త ప్రకటించడానికి, ఆయన గురించి నేను సాక్ష్యం ఇవ్వటానికి నా పరుగుని నేను తుదముట్టించని, నేను ఎంతవరకైనా తుదముట్టింపవలన నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. నేను నా ప్రాణాన్ని విడిచిపెడుతున్నాను ఆయన కోసం, ప్రాణం అర్పిస్తున్నాను ఆయన కోసం అని. అంటే ఎలాగ పోరాడుతున్నాడంటే, పోరాటం ఒకటి కాదు, పౌలు పోరాటం ఒకటి కాదు, రెండు కాదు. ఎంత భయంకరంగా పోరాడతారంటే అక్కడ ప్రజలతోటి, ఆ ఇజ్రాయెల్ దేశంలో కావచ్చు, అని వెళ్ళిన చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, ఎలాగో పోరాడతారంటే ఆ భయంకరంగా. ఆయన అంటాడు, నన్ను ఒకటి తక్కువ 5 సార్లు కొరడ దెబ్బలు కొట్టారు. అంటే 39 దెబ్బలు 5 సార్లు కొట్టారు నన్ను. సముద్రంలో దొంగల వల్ల ఇబ్బంది పడ్డాను, కపట స్నేహితుల వల్ల ఇబ్బంది పడ్డాను, బంధువుల వల్ల నేను ఇబ్బంది పడ్డాను, నదుల వల్ల ఇబ్బంది పడ్డాను, ఓడ పగిలి ఒకసారి సముద్రంలో ఇబ్బంది పడ్డాను, రకరకాలుగా నేను ఇబ్బంది పడ్డాను, కొట్టబడ్డాను, హింసించబడ్డాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కొరింథీ రాసిన 2వ పత్రికలు రాయబడి 12వ అధ్యాయం రాయబడి ఆ మాటలు ఇంకా చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. నన్ను అయిన వారే బంధువులే, స్నేహితులే మోసం చేసి నన్ను హింసించాలని చూశారు, ఎన్నోసార్లు నన్ను ఇబ్బందులు పెట్టేశారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నానంటే, నేను దేవుని కోసం, దేవుని స్వార్థ ప్రకటించడం కోసము, కొన్ని ఆత్మను రక్షించాలి నేను దేవుని సన్నిధికి అని ఆలోచన తప్ప వేరే కొట్టలేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించి ఆలోచన చేసేటైతే, మనము ఈ పౌలుకి అన్ని దెబ్బలు తింటాము, సముద్రంలోకి వెళ్ళి ఒకసారి ఓడ పగిలిపోతే, ఆ ఓడ పగిలిపోయిన దగ్గర ఏం చేయాలో అర్థం కాక అందరూ దూకి సముద్రంలో ఉన్న దాంట్లో ఉన్న చెక్కలు తీసుకొని చెక్కల మీద పాక్కుంటూ వస్తారు కొంతమంది ఒడ్డుకి కొద్ది దూరము. అలాగ ప్రయాసపడుతుంటాడు, కొట్టబడుతున్నాడు. ఒకసారి చంపి రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని చెప్పి వెళ్ళిపోయారు. ఇవన్నీ పౌలుకి అవసరం అంటారా? ఆయనకున్న ఆస్తికి, ఆయనకున్న ధనానికి ఇవన్నీ అవసరం అంటారా? ఎందుకు చేస్తున్నాడంటే, దేవుని కొరకు, దేవుని దగ్గరికి కొన్ని ఆత్మలు సంపాదించాలి, ఎంతోమంది నశించిపోతున్నారు, వాళ్ళందరూ రక్షణ పొందాలి అనే ఒక ఆశ, తృష్ణ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే దేవుడి రాజ్యానికి అనేక మందిని వారసులుగా చేయాలి మనము. అప్పుడు మనకు కూడా ఒక ఆస్తి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా మనకు కలిగి ఉండొచ్చు, కానీ వీటన్నిటి మీద మనం దృష్టి పెట్టకూడదు. కానీ దేవుని రాజ్యం వైపు, దేవుని కోసం మనం దృష్టి పెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన రాజ్యాల్లోకి మనం అనేక మందిని నడిపించాలి. మన కుటుంబ సభ్యులు, బంధువులు, లేకపోతే స్నేహితులు కానీ, మనకి గ్రామస్తులు కానీ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కొద్దిమందినైనా దేవుని సన్నిధికి నడిపించాలి, సంపాదించాలి మనము దేవుని ఆత్మల్ని అని ఆలోచన మనకు కూడా రావాలని పౌలు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అది ఎలా సంపాదిస్తాం మనము?
ఎలా సంపాదిస్తే మనం కూడా దెబ్బలు తినాలా, కష్టపడాలా, ఏమైనా రావచ్చు, మనకి ఎదురు రావచ్చు, దెబ్బలు తినవచ్చు, అవమానాలు పొందొచ్చు, నిందలు పొందొచ్చు. దేవుని నిమిత్తము ఎన్నో హింసలు వస్తాయని దేవుడు మాట్లాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం రాయబడిన మాటలు ఏముండే చూడండి ఒకసారి. అక్కడ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న వారికి ఆహ్, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు వస్తాయి అని 5వ అధ్యాయంలో 11వ వచనం చదివినట్టయితే నా ఆ! నా నిమిత్తము జనులు మిమ్ముల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలను పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా హింసించారు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభువు మాట్లాడుతున్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, ఎన్నో చెడ్డ మాటలు పలుకుతారు, అబద్ధాలు పలుకుతారు. అవన్నీ పలికినప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. అన్నీ పలికినప్పుడు మీరు ధన్యులు. అవన్నీ మీకు ధన్యత. అవన్నీ మీరు అవమానంగా ఫీల్ అవ్వబాకండి, నిందగా ఫీల్ అవ్వబాకండి, హింసిస్తున్నారే అని ఫీల్ అవ్వమాకండి. అవన్నీ నా కోసం, నా నిమిత్తం మీకు జరుగుతుంది కాబట్టి మీరు ధన్యులు. ఒకరోజు పరలోకంలో మీకు అధిక ఫలం ఉంటుంది, వాటికి అధికమైన ఫలం ఉంటుంది, అధికమైన సంతోషం ఉంటుంది. కాబట్టి వీటన్నిటి గురించి లోకంలో ఎవరు మిమ్మల్ని నిందించినా, హింసించినా, అవమానించినా అసలు పట్టించుకొని వద్దు, మీరు మీరు ధన్యులు అంటున్నాడు దేవుడు. అలాంటి ధన్యత మాకు కావాలి ప్రభా, మనం కోరుకోవాలి. అయ్యో అసలు ఎందుకు తిట్టాలి మమ్మల్ని, ఎందుకు మా మీదకి రావాలి, ఎందుకు మమ్మల్ని ఈ మాట ఆ మాట అనాలి, ఈ మాట అనాలి అని మనం తిరగబడి మాట్లాడితే ఆ ధన్యత మనం కోల్పోతాం. దేవుడు అంటున్నాడు, అవి మీరు పొందుకోండి, పర్వాలేదు, మీరు పొందుకున్న తర్వాత మీరు ధన్యులు, మీకు పరలోక రాజ్యం మీ ఫలము అధికమవుతుంది అంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి అసలు ఓర్పు అనేది లేదు. చాలా మంది ఓర్పుని మాట్లాడితే వాడు ఒక మాట నోట్లో నుంచి మాట బయటకు వస్తున్న వెంటనే మనం 4 మాటలు మాట్లాడే విధంగా ఉంటాం. అలాగ మాట్లాడితే మనం ధన్యులం అవుతామా? అంత కోపము, అంత రోషం అనుకున్నప్పుడు మనం ధన్యులం అవుతామా? దేవుని రాజ్యంలో మనకి స్థానం ఉంటుందా? ఏమాత్రం ఉండదో, దాంట్లో అనుమానమే లేదు. కాబట్టి దేవుని నిమిత్తం మనకి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పౌలు కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. అన్నిటిని అవమానాలను అన్నిటిని భరించాడు, అన్ని దెబ్బలు భరించాడు, ఎన్నో హింసలు పొందాడు. కానీ చివరికి దేవుని రాజ్యానికి ఏమంటాడు, నేను తిమోతి రాసిన 2వ పత్రిక మనం చూస్తే అక్కడ చివరిలో ఏమంటాడు, అక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగుని కడముట్టించాను, నా విశ్వాసం నేను కాపాడుకున్నాను. 7వ వచనము, 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మంచి పోరాటం అని పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసం కాపాడుకుంటూ నీకు మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. మంచి పోరాటం నేను పోరాడే అంటున్నాను. పోరాడాలి. ఏదో దేవుని సందుకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. పోరాటం మనం చేసేది ఎవరితో పోరాటం? మనుషులతో కాదు, కానీ సాతానుతో పోరాటం చేస్తున్నాం మనం. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా సాతానుతో పోరాటం చేస్తున్నారు. దేవుని సందుకు వచ్చావులే, రక్షణ పొందావులే, సంతోషం, ఆనందం అది కాదు. కానీ సంతోషం, రక్షణ పొందిన తర్వాత మనం ఎవరితో పోరాటం చేస్తున్నామంటే మనుషులతో కాదు, సాతానుతో. వాడు డేంజరస్ ఫెలో, వాడు మంచివాడు కాదు, వాడు దుష్టుడు అని ఎందుకు పేరు పెట్టింది వాడికి. ఆ దుష్టుడితో మనం పోరాటం చేస్తున్నాం, దురాత్మ శక్తులతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం రాయబడి అంటే మనం అంధకార శక్తులతో పోరాడుతున్నాం. మనం దేవుని సందుకు వచ్చామంటే దురాత్మ శక్తులు, అంధకార శక్తులతో పోరాటం చేస్తున్నాం. మనం ఎప్పుడైతే ప్రార్థన తగ్గిపోతాం, అవి మన మీదకి దాడి చేస్తూ ఉంటాయి. మన మీదకి రకరకాల శోధనలు పెడుతూ ఉంటాయి, రకరకాల బలహీనతలు పెడుతూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నాం? వాడు పెట్టే బలహీనతలు, వాడు చేసే దాడులు అవన్నీ కూడా ఎప్పుడైతే మనం ప్రార్థనలో తగ్గిపోతూ ఉంటామో వాడు మన మీద ఉగ్రత చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేసే పోరాటం ఎవరితో పోరాడుతున్నామంటే సాతాను శక్తితో పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ పోరాటం మనం ఆపకూడదు. ఇక చనిపోయే వరకు కూడా ఆ పోరాటం ఆపకూడదు. మనం మధ్యలో ఆపేవంటే వాడికి లోబడిపోయినట్టే. వాడు మనల్ని పూర్తిగా మన భ్రష్టులను చేస్తారు మనల్ని. కాబట్టి అలాగ మనం ఉండకుండా వాడితో నిరంతరం పోరాడేవాడిగా ఉండాలి. రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత నిరంతరం వాడితో పోరాడతాం. ఎలా పోరాడతాం? ప్రార్థన చేస్తూ పోరాటమే. ఇంకా రెండో పోరాటం మనకు లేదు. చేత్తో ఆయుధం తీసుకొని పోరాడతామా? వాడు కనపడ్డ మనకి. ఏదైనా కత్తి తీసుకుందామా, డాల్ తీసుకుందామా, ఇంకో ఆయుధం తీసుకుందాం, కనపడేవాడు కాదు వాడు. కనపడ్డు కాబట్టి ఈ లోక సంబంధించిన ఆయుధాలు పనికిరావు. అపోస్తలుడైన పౌలు రాస్తూ కొరింథీ రాసిన 2వ పత్రికలో అక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. మా ఆయుధాలు ఏంటో అక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. 10:2లో శరీర ప్రకారం నడుచుకొని వారమని మమ్మల్ని గూర్చి కొందరు అనుకొనుచున్నారు కారా,
అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలనని తలంచుకొనుచున్నాను గాని నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యము చూపకున్నట్లు చేయుడని నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని స్తోత్రించుదాం. హల్లెలూయా. శరీర సంబంధించిన ఆయుధాలు కాదు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఈ శరీరం సంబంధించిన ఆయుధాలు దానికి పనికిరావు, ఆత్మ సంబంధించిన ఆయుధాలు కావాలి. ఆయుధాలు ఏమిటంటే, ఎలాంటి ఆయుధాలు అంటే అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలిగి ఉంటాయి ఆయుధాలు. అలాంటి ఆయుధాలు మనం పొందుకోవాలి, అలాంటి ఆయుధాలు మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధించిన ఆయుధాలు ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆ చివరిలో అన్ని రాయబడి ఉంటాయి. ఆ ఆయుధాలన్నీ రాయబడి ఉంటాయి. కవచమని, డాల్ అని, వాక్య ఖడ్గం, ఇవన్నీ కూడా మనం పొందుకోవాలి. అన్నీ మనం పొందుకుంటే వాటి మీద పోరాడగలం మనం. కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా మనం వాటితో పోరాడుతూ ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం గమనించినట్టయితే మనము పోరాటంలో ఎక్కడ ఆపకుండా మనం ఓపికతో పరిగెత్తాలి అని దేవుడు మాట్లాడుతాడు. హెబీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. హెబీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు గురించి మాట్లాడి ఇక్కడ ఏమంటున్నాడంటే, మనమంట ఓపికతో పరిగెత్తాలి. మన ఎదుట ఏమైతే పందెం ఉంచబడిందో ఆ పందెములో మనం గెలవాలంటే ఓపికతో మనం పరిగెత్తాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైన యేసు ప్రభు. గమనించినట్టయితే ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఏంటి అసలు? ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం అంట ఆయన సిలువ మోసాడంట. ఆయన దేవుని కుడిపార్శ్వానికి వెళ్ళి చనిపోయి తిరిగి లేచి దేవుని కుడిపార్శ్వం కూర్చొని. ఏమిటి ఆనందం అంటే, ఆయన ఆనందం అంతా మనము నశించిపోతున్నప్పుడు మన కోసం, మనం రక్షించబడటానికి మన కోసం ఆయన మరణించాడు. అంటే ఆయన ఆనందం మనమే. నా బిడ్డలు బాగుంటే చాలు, నేను చనిపోయినా పర్వాలేదు అని ఆనందంతోటి మనం రక్షణ పొందితే అని చాలు అని ఆనందం, అదే ఆనందం అంట ఆయనకి. అది ఎవరన్నా ఆనందం పొందాలని చనిపోతారు ఎవరైనా? ఈ లోకంలో గమనిద్దాం మనము. ఎవరైనా ఆనందాన్ని పొందుకోవాలని చనిపోతారా? బ్రతుకుతారు. ఇంకా ఆనందంగా ఉండాలి, ఇంకా నేను మంచిగా జీవించాలని ఆలోచన చేస్తారు. కానీ యేసుప్రభు ఏం చేశాడంటే, ఆయన మన ఆనందం కోసం, మనం బ్రతకడం కోసము ఆనందము అంటే ఆ మాట చదివినట్టయితే చాలా అసలు అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను మోసి మరణించి తిరిగి లేచాడంట ఆయన. కాబట్టి మనం బ్రతకాలని, మనం జీవించాలని, మనం ఆయన రాజ్యంలో ఉండాలని దేవుని కోరిక, యేసుప్రభు కోరిక. అందుకే ఆయన కూడా ఆ అలసట లేకుండా పరిగెత్తాడు ఈ భూమి మీద వచ్చిన తర్వాత. ఎక్కడ అలసట చెందిన యేసుప్రభు కూడా ఆయన ఈ భూమి మీద పడినది మొదలుకొని ఆయన బాప్తిసం పొందిన తర్వాత 30వ సంవత్సరం బాప్తిసం, 33వ సంవత్సరం బాప్తిసం, 30వ సంవత్సరం బాప్తిసం పొందాడు. ఆ 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు బ్రతికాడు. 3.5 సంవత్సరాలు అలుపు లేకుండా పరిచయం చేశాడు యేసుప్రభు. అలుపు అనేది లేదు. పగలంతా దేవుని స్వార్థ ప్రకటించడం, పగలంతా స్వస్థపరచడం, రాత్రంతా ఒలివ తోటకెళ్ళి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటం, అలసట అనేది లేదు ఆయనకి. అంటే అలాగ ఓపికతో పరిగెత్తాడు యేసుప్రభు మన కోసం, మన ఆనందం కోసం, మనం బ్రతకడం కోసం. మనం నశించిపోవటం ఆయనకి ఇష్టము లేక మన కోసం ఆయన ఎంత ప్రయాసపడి లోకానికి దిగి వచ్చి మన కోసం చనిపోయిన పరిస్థితి గమనిస్తున్నాం. కాబట్టి మనము కూడా అలాగా పోరాడాలి సాతానుతోటి. అలాగే మనం పోరాడితే దేవుని రాజ్యాన్ని పొందుకుంటాం. ఆయన ఎలాగైతే తండ్రి దగ్గర కూర్చున్నాడు పోయి, మనం కూడా యేసుప్రభు దగ్గర కూర్చోవాలంటే మనం కూడా పోరాడాలి, సాతానుతో పోరాడాలి. ఎంతమంది పోరాడుతున్నారు? రక్షణ పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు ఎంతమంది పోరాడుతున్నారు? ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. పోరాటం అంటే ప్రార్థనే, ఇంకా మరొకటేం కాదు, ప్రార్థనే. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబు ఎక్కడి నుంచి వచ్చి వాడు ఊరు వదిలిపెట్టిపోయి హారాను నుంచి మనం తిరిగి వస్తూ
ఒక ప్రాంతంలో ఆగిపోయి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేశాడు ఆయన? రాత్రంతా పోరాడాడు. దూతతో పోరాడాడు. పెనుగులాడాడు. నన్ను వదిలిపెట్టన్నా వదిలిపెట్టలేదు దూత. ఆ దూత చివరికి తెల్లవారుతున్న "నువ్వు వదిలిపెట్టేయి, నేను పోవాలని" దూత అన్నప్పుడు మనిషి కుమారుడుగా ఆయన ఏమాత్రం వదిలిపెట్టలేదు. చివరికి ఆయన పోరాడి సమాధానం పొందుకున్నాడు. "నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలిపెడతాను, నేను లేకపోతే వదిలిపెట్టను" అన్నాడు. చివరికి ఆశీర్వదించబడి ఆశీర్వాదం పొందుకున్నాడు. అంటే అంతగా మనం ప్రార్థన చేయాలి మనము. మనం పోరాటం అంటే ఏదో వేరే విధంగా పోరాటం కాదు కానీ, మన ప్రార్థనలో పోరాడుతూ దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టుకొని సాతాను మీద మనం విజయం సాధించాలి. ఎందుకంటే వాడిని గద్దించండి సాతాను, వాడు పారిపోతాడు అంటున్నాడు దేవుడు. వాడిని గద్దిస్తే ప్రార్థన ద్వారా గద్దించండి, పారిపోతాడు. కాబట్టి అలాగ మనం గద్దించే వారిగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ గడిచిన 20 రోజుల పాటు కూడా మనం ప్రార్థన చేశాము. మన ప్రార్థనన్నీ దేవుడు ఆలకించాడు. సమాధానం కోసం ఎదురు చూడాలి ఇక మనం. 21 రోజు కూడా అయిపోవచ్చింది. కొద్దిసేపటి ఇది కూడా అయిపోద్ది. మనం ఇక్కడ ఏం చేయాలి? ఒక దేవుని సన్నిధిలో కూర్చొని కనిపెడుతూ ఉండాలి. ప్రభా, నేను అడిగాను ప్రభా, గడిచిన రోజులు నాకు సహాయం చేయండి, సమాధానం దయచేయి ప్రభా అని మనము ఒక బాధతో వేదనతో ఆ దేవుని దగ్గర అడుగుతూ ఉండాలి. మానుకోకూడదు. అయిపోయిందిలే ఇక నాకు చాలులే అని మానుకోవటం కాదు. కంటిన్యూగా మనం అడుగుతూనే ఉండాలి. ఇది కూడా అడిగితే దేవుడు మనకి ఏదో ఒక రోజున దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం గమనించినట్టయితే ఈ పోరాటాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అంటే కొన్ని ఆత్మను సంపాదించడానికే దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట చూసినట్టయితే కొలస్సీలు రాసిన పత్రిక, నేను త్వరగా ముగిస్తున్నాను. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఉమ్, ఉమ్. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుటి నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఎందుకింత ప్రయాసపడుతున్నాడు, ఎందుకింత అవమానాలు పొందుతున్నాడు, నిందలు పొందుతున్నాడు అపోస్తలుడైన పౌలు అంటే ఒక మాట చెబుతున్నాడు. ఏమిటంటే ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఒక రోజు రాబోతుంది, ఆ రోజున ఆయన ఎదుట నిలబెట్టడానికి మిమ్మల్ని. అంతకంటే వేరే ఉద్దేశం లేదు, వేరే స్వార్థం ఇంక లేదు. మిమ్మల్ని అందరినీ సంపూర్ణంగా చేసి యేసు ప్రభు వలె, యేసు మాదిరిగా చేసి, ఆయన పోలిన మనుషులుగా చేసి ఒక రోజు దినం రాబోతుంది, రెండో రాకడ దినము. ఆ రోజు మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలి మేము. ఇదిగో నా ఆనందం ఇదే, మా పత్రికలు వీళ్ళే, వీరి కోసమే శ్రమ పడ్డాం అని ఒకరోజు మేము మిమ్మల్ని బట్టి అతిశయించాలి దేవుని దగ్గర. కాబట్టి అంతకంటే వేరే స్వార్థపూరితమైన ఆలోచన ఇంక ఏదీ లేదని పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళు ఎంత ప్రయాసపడినా స్వార్థ ప్రకటించినా ఆత్మల కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనము కూడా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకుంటూ మనం కూడా ప్రార్థన చేస్తూ ప్రభా, మేము కూడా నైనా అలాంటి ప్రార్థన మేము చేసి కొన్ని ఆత్మలను మీ సన్నిధికి నడిపించాలి ప్రభా, కనీసం మా కుటుంబంలో ఉన్న ఒక్కరిని మీ సన్నిధికి నడిపించాలి ప్రభా అని మనం ప్రార్థన చేసినట్టయితే మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకించే దేవుడని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ప్రార్థన చేసిన వాళ్ళకి కొన్ని కిరీటాలు త్వరగా నేను చెప్పి ముగించేస్తాను. కొన్ని కిరీటాలు, ఆ కిరీటం ఏమిటంటే మొదటి కిరీటం తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఏలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటము. అతిశయ కిరీటం ఎందుకు వచ్చింది? ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అంటే వాళ్ళ నిరీక్షణ ఏమైందంటే మొట్టమొదటిగా అతిశయ కిరీటం ఆయన సంపాదించుకోవాలని. అతిశయ కిరీటం ఆత్మను సంపాదించుకొని అతిశయ కిరీటం సంపాదించుకోవాలి. రెండవదిగా తిమోతి రాసిన 2వ పత్రిక మనం చదువుకున్న 4వ అధ్యాయం 8వ వచనము. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షను ఆపేక్షించు వారందరికీ కూడా అనుగ్రహించును. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. రెండవది నీతి కిరీటము, నీతి కిరీటము, అతిశయ కిరీటము. ఎందుకు నీతి కిరీటం ఇస్తాడు దేవుడు అంటే ప్రయాసపడి పరుగులెత్తి ఆత్మను సంపాదించిన వారికి ఆ నీతి కిరీటం ఇస్తాడు. నాకు నీతి కిరీటం సిద్ధపరిచి పెట్టాడు దేవుడు అని పౌలు మాట్లాడుతున్నాడు. మరో కిరీటం మనం చూసినట్టయితే యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుదాం.
ఉమ్. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. జీవ కిరీటం మూడోది. ఈ జీవ కిరీటం ఎవరికి వచ్చిందా అంటే శోధన సహించే వాళ్ళకి. ఏ శోధన నీ మీదకి వచ్చినా అది నువ్వు సహించావంటే ఒకరోజు దేవుడు నీకు జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొక నాలుగో కిరీటము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. బలిమి చేత కానీ కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయుడి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువు అనేటుండక మందకు మాదిరికరులుగా ఉండండి. ప్రధాని కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. మహిమ కిరీటము. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. మహిమ కిరీటం మీరు ఎలా పొందుతారంటే మీరు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించినప్పుడు. మీరు హెచ్చించుకోకుండా నేను నాది అని హెచ్చించుకుంటే అది రాదు, కానీ తగ్గించుకుంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తే మీకు వాడబారని మహిమ కిరీటము మీకు వస్తుందని ఇక్కడ దేవుడు ఈ కిరీటాలన్నీ మనం పొందుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఒక రోజు మన కోసం సిద్ధపరిచి పెట్టాడు దేవుడు. ఒకరోజు దేవుని రాకడ వచ్చినప్పుడు మనం ఆయన రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ మనం పొందుకోవాలి అనే ఒక ఆశతో మనం ప్రయాసపడి దేవుని స్వార్థ ప్రకటించి, దేవుని స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అని పౌలు ఎలా అన్నాడో మనం కూడా అదే విధంగా దేవుని కోసం ప్రయాసపడదాం, దేవుని కోసం పోరాడదాం, సాతానుతో పోరాడదాం. సాతాను బంధకాలు ఎంతమంది ఉంచుకున్నాడు మన కుటుంబాల్లో, వాళ్ళందరినీ విడిపించండి, వాటితో పోరాడి వాడిని జయించి మనము కుటుంబాల నుంచి కొంతమంది బిడ్డలైనా భార్యనైనా భర్తనైనా మనం విడిపించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం పోరాటం అంతా వాడితో పోరాడదాం, బ్రతుకాలం అంతా అలాగే పోరాడుతూ ఉందాం. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజునైనా అదిగో మాతో మీరు మాట్లాడేందుకు వందనాలయ్యా. 21 రోజు ప్రార్థనలో ప్రభా ఈ చివరి రోజునైనా పరిశుద్ధిగా మమ్మల్ని ప్రవేశపెట్టి మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు.